భారత్ ఇప్పుడు ఒక శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. పేరు ప్రాజెక్ట్ కుష. ఇది కేవలం ఒక మిసైల్ ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది భారతదేశ భద్రతకు సంబంధించిన భావితరాల రక్షణ వ్యూహం. ఈ ప్రాజెక్టు గురించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చీఫ్ ప్రకటించిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన స్పష్టంగా చెప్పారు, ఇది రష్యా తయారు చేసిన S-500 స్థాయికి సమానంగా ఉంటుంది. అలాగే ఇప్పటికే భారత్ వద్ద ఉన్న S-400 కంటే మెరుగైన పనితీరు చూపిస్తుంది అని. అంటే భారత్ నెమ్మదిగా, దృఢంగా ప్రపంచ స్థాయి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుంది. ప్రాజెక్ట్ కుష అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని వేరే పేర్లతో కూడా పిలుస్తారు. ఈరాడ్స్ అంటే ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా పీజీఎల్ఆర్ శామ్ అంటే ప్రిసిషన్ గైడ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఆకాశ మార్గం గుండా దూసుకువచ్చే మధ్య శ్రేణి మిసైల్ను అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే భారత్కి ఇప్పటికే ఉన్న 80 కిలోమీటర్ల రేంజ్ ఎంఆర్ శామ్, 400 కిలోమీటర్ల రేంజ్ S-400 మధ్య ఉన్న గ్యాప్ని ఇది పూరించబోతుంది. ఇది ఆకాశ్ మరియు బరాక్ 8 లాంటి ఇతర మిసైల్ సిస్టమ్లతో కూడా సమన్వయంగా పనిచేస్తుంది. అంటే ఇది మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ స్ట్రాటజీలో కీలక భాగంగా ఉంటుంది. దీనివల్ల అన్ని రకాల గగనతల ముప్పులను ఒక్కసారి పరిష్కరించగలుగుతుంది. ఈ ప్రాజెక్టు కేవలం టెక్నాలజీ పరంగానే కాక ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి సంబంధించిన ఒక గొప్ప అడుగు. ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా వంటి దేశాల నుంచి వచ్చే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని భారత్ తన గగనతలాన్ని తానే కాపాడుకునే స్థాయికి ఎదుగుతుంది. మే నెలలో జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త సమయంలో ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ అవసరం ఎంత ముఖ్యమో మనం చూసాం. అప్పటి నుంచి ప్రాజెక్ట్ కుషా మీద మరింతగా దృష్టి పెట్టబడింది. ఇప్పుడు ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీకి 2028, 2029 మధ్యలో అందుబాటులోకి రావచ్చు. భారత్ రూపొందిస్తున్న ఈ కుషా రక్షణ వ్యవస్థలో మొత్తం 3 రకాల మిసైల్స్ ఇంటర్సెప్టార్లు ఉంటాయి. ఈ 3 మిసైల్ ఇంటర్సెప్టార్లు 3 రకాలుగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ కుషా సిస్టంలో ఉన్న 3 ముఖ్యమైన మిసైల్ ఇంటర్సెప్టార్ల గురించి చూద్దాం. మొదటిది M1 ఇంటర్సెప్టార్ మిసైల్. ఇది సుమారు 150 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లపై పనిచేస్తుంది. ఈ వేరియంట్ ఆకాశ్ ఎన్జీ అంటే ఆకాశ్ నెక్స్ట్ జనరేషన్ వాయు రక్షణ వ్యవస్థ ఆధారంగా రూపొందించబడుతుంది. ఇది స్టెల్త్ ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్ వంటి తక్కువ ఎత్తులో అధిక వేగంతో వచ్చే లక్ష్యాలను తక్కువ సమయంలోనే గుర్తించి సమర్థవంతంగా తిప్పికొడుతుంది. దీని లోపల ఉన్న కిల్ వెహికల్ సుమారు 250 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంపాక్ట్ యూనిట్. దీనిలో డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్, థ్రస్ట్ వెక్టార్ కంట్రోల్ సాంకేతికతలు ఉన్నాయి. ఎక్కడికైనా టార్గెట్ దిశ మార్చుకున్నా, అలాగే టార్గెట్ వేగం ఎంత మారినా దానిని సరిగ్గా ట్రాక్ చేయగలదు. ఎందుకంటే ఇందులో అధునాతన ట్రాకింగ్ టెక్నాలజీ ఉంది. దాని లక్ష్యం మారినా, వేగం మారినా దాన్ని తాకడమే దీని లక్ష్యం. రెండవది M2 ఇంటర్సెప్టర్ మిసైల్. ఇది 250 కిలోమీటర్ల దూరం పరిధి లక్ష్యాలను తిప్పికొడుతుంది. ఈ వేరియంట్ ఎంఆర్ శామ్ అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఆధారంగా అభివృద్ధి చేయబడుతుంది. ఇది సాధారణ ఫైటర్ జెట్లే కాకుండా ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ లాంటి పెద్ద వ్యూహాత్మక లక్ష్యాలను కూడా డిటెక్ట్ చేసి అడ్డగించగలదు. M1 ఇంటర్సెప్టర్ మిసైల్లో వాడిన కిల్ వెహికల్ను దీనిలో కూడా వాడుతున్నారు. అలా వాడడం వల్ల మిసైల్ తయారీ ఖర్చు కొంత తగ్గుతుంది. మూడోది M3 ఇంటర్సెప్టర్ మిసైల్. ఇది దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన అధునాతన వేరియంట్. 350 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించి టార్గెట్ను నిర్వీర్యం చేస్తుంది. ముఖ్యంగా SRBM అంటే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ మరియు IRBM అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ లాంటి భారీ మిసైళ్లను ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇది ఎవాక్స్ లాంటి పెద్ద విమానాలు, భారీ మిసైల్ టార్గెట్లకు అనుకూలమైనది. ఈ మిసైళ్ల ప్రత్యేకత హిట్ టు కిల్ టెక్నాలజీ.
ఇవి లక్ష్యాన్ని ఢీక్కొని గగనతలంలోనే అడ్డుకుంటాయి. అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే కనిపించే ఈ టెక్నాలజీని ఇప్పుడు భారత్ అభివృద్ధి చేస్తుంది అంటే మనం గర్వంగా చెప్పుకోవాల్సిందే. ఇది అమెరికాకు చెందిన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ మరియు SM-3 లాంటి ప్రపంచ స్థాయి టెక్నాలజీకి సమానంగా ఉంటుంది. ఇవి సాల్వో మోడ్‌లో పనిచేయగలవు. అంటే ఒక్క టార్గెట్‌పై 5 సెకన్ల తేడాతో 2 మిసైళ్లను పంపవచ్చు. దీనివల్ల టార్గెట్‌ను ఖచ్చితంగా హిట్ చేసే అవకాశాలు 98.5% వరకు పెరుగుతాయి. ఈ వేరియంట్ ఇతర వాయు రక్షణ వ్యవస్థలైన ఆకాశ్ NG, MR-SAM మరియు QR-SAMలతో కలిసి సమన్వయంతో పనిచేస్తుంది. ఇప్పుడు టార్గెట్లపై పట్టు సాధించేందుకు కుషా సిస్టమ్‌లో ఉపయోగించిన రాడార్ వ్యవస్థ గురించి చూద్దాం. ఇందులో లాంగ్ రేంజ్ బ్యాటిల్ మేనేజ్మెంట్ రాడార్ అనే అత్యంత ఆధునిక రాడార్ వ్యవస్థ ఉంది. ఇది ఎస్ బ్యాండ్ రాడార్. ఇది 500-600 కిలోమీటర్ల దూరం వరకు స్కాన్ చేయగలదు. అంటే ప్రత్యర్థి దేశ సరిహద్దుల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ మూమెంట్స్, స్టెల్త్ ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్ అన్నింటినీ ముందే డిటెక్ట్ చేయగలదు. ఇది ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల సామర్థ్యంతో పనిచేస్తుంది. డ్యూయల్ సీకార్ గైడెన్స్ అంటే రాడార్ ప్లస్ ఇన్ఫ్రారెడ్ కలిపిన టెక్నాలజీ వల్ల స్టెల్త్ టార్గెట్లను కూడా ఖచ్చితంగా డిటెక్ట్ చేయగలగడం దీని ప్రత్యేకత. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ కుష భారతదేశ భద్రతను స్వదేశీ శక్తితో బలోపేతం చేసే మార్గంలో ఒక మైలురాయి. ఇది భారత్ ఒక కొత్త శకం వైపు అడుగులు వేస్తుంది అనే సంకేతం. మన దేశ భద్రతను మనమే నిర్మించుకునే శక్తిని ప్రదర్శించే గొప్ప అవకాశం. మన ముందు కాలంలో అంటే భవిష్యత్తులో చైనాతో, పాకిస్తాన్‌తో ఎదురయ్యే ఎయిర్ థ్రెడ్‌లను ఎదుర్కోవడంలో ఇది ఒక కీలకమైన ఆయుధంగా మారబోతుంది. ప్రాజెక్ట్ కుష ఎందుకు అంత ముఖ్యమైందో తెలుసా? చైనా దగ్గర 12,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. చైనా పాకిస్తాన్‌కి మధ్య శ్రేణి మిసైల్స్ అందిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌లోని ముఖ్యమైన సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు, పెద్ద పెద్ద నగరాలు ఇవన్నీ ఒక రక్షణ కవచం కోసం ఎదురు చూస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రత్యర్థుల మిసైళ్లను ఆకాశంలోనే ఆపేసే శక్తి ఉన్న ప్రాజెక్ట్ కుష భారతదేశ భద్రతకి అత్యవసరం. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రాజెక్ట్ కుష అనేది సాధారణ రక్షణ ప్రాజెక్ట్ కాదు. ఇది భారతదేశ భవిష్యత్ రక్షణ స్వావలంబన కోసం తీసుకున్న గట్టి అడుగు. కానీ దీనికి ఖర్చు తక్కువ కాదు. ఉదాహరణకి భారత్ ఇప్పటికే రష్యా నుంచి దిగుమతి చేసుకున్న 5 S-400 యూనిట్ల ధర సుమారు 43,000 కోట్లు. అదే సమయంలో ప్రాజెక్ట్ కుష ఇది 5 స్క్వాడ్రన్ల కోసం కూడా దాదాపు ఇంతే ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడే ఒక గొప్ప తేడా ఉంది. ప్రాజెక్ట్ కుష పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌లోనే రూపొందించబడుతుంది. విదేశాలపై ఆధారపడకుండా భారత శాస్త్రవేత్తల కృషితో, భారతీయ కంపెనీల శ్రమతో రూపొందిస్తుంది. అంటే ఇది ఖర్చుతో కూడుకున్న, ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గట్టి తోడ్పాటును అందిస్తోంది.